దేశంలోనే మొట్టమొదటి రూరల్ గార్బేజ్ కేఫ్ చెత్త కేఫ్ ఛత్తీస్గఢ్లో ప్రారంభమైంది. ఈ కేఫ్లో టిఫిన్ లేదా భోజనం చేయాలంటే డబ్బులు కట్టాల్సిన పని లేదు. మీ వద్ద వ్యర్థంగా ఉన్న ప్లాస్టిక్ వస్తువులను కేఫ్ వద్ద ఇచ్చేస్తే సరిపోతుంది. ఎంచక్క కడుపు నిండుగా భోజనం లేదా అల్పాహారం చేసేయచ్చు. ఈ క్రమంలో ఈ కేఫ్లో భోజనం చేయాలంటే ఎన్ని కేజీల ప్లాస్టిక్ ఇవ్వాలి? ఎవరి ఆధ్వర్యంలో ఈ కేఫ్ నడుస్తోంది అంటే సుర్గుజా జిల్లాలోని పర్యాటక కేంద్రమైన మోయిన్పట్లోని రోప్కర్ గ్రామంలో గార్బేజ్ కేఫ్ను శనివారం ప్రారంభించారు. ఈ కేఫ్ జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తోంది. కాగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం వివిధ ఆవిష్కరణలు అమలవుతున్నాయి. ఈ ఆవిష్కరణలో భాగంగా సుర్గుజా జిల్లాలో ఈ రూరల్ గార్బేజ్ కేఫ్ ప్రారంభించారు. అయితే ఇంకా ఇక్కడ ఏ కార్యక్రమాలు మొదలు కాలేదు. ప్రజల వద్ద నుంచి చెత్తను సేకరిస్తున్నారు. కేఫ్లో త్వరలో రన్ చేస్తామని స్వచ్ఛతా దీదీ సుశీల తెలిపారు. కేజీ చెత్తకు టిఫిన్, 2 కేజీలకు భోజనం. ఈ గార్బేజ్ కేఫ్లో 1 కేజీ ప్లాస్టిక్ ఇచ్చి టిఫిన్ చేయొచ్చు. 2 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను అందించి కడుపు నిండుగా భోజనం తినొచ్చు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్కు పంపిస్తారు. అయితే కేఫ్ నిర్వహణకు జిల్లా యంత్రాంగంతో పాటు ఫినిష్ సొసైటీ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC అండగా ఉంటాయి. ఇటువంటి ప్రయత్నాల ద్వారా మేము మొత్తం జిల్లాను శుభ్రపరిచే ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ప్రభుత్వ చొరవకు ప్రజలు సహకరించాలి. ప్లాస్టిక్ వస్తువులను పౌరులు ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు అని సుర్గుజా జిల్లా పంచాయతీ CEO వినయ్ అగర్వాల్ తెలిపారు. దేశానికే రోల్ మోడల్గా ఈ గార్బేజ్ కేఫ్ మోయిన్పట్ ఒక ప్రధాన పర్యాటక కేంద్రమని, ఇది దూర ప్రాంతాల నుంచి సందర్శకులను ఆకట్టుకుంటుందని సర్గుజా జిల్లా పంచాయతీ ప్రతినిధి రజనీష్ పాండే తెలిపారు. ఈ గార్బేజ్ కేఫ్ మోడల్ నిస్సందేహంగా దేశం మొత్తానికి ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే గార్బేజ్ కేఫ్ చెఫ్ ఆకాష్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోయిన్పట్ ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అని, ఇది చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడ ప్రారంభించిన గార్బేజ్ కేఫ్ ప్లాస్టిక్ ను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. 2019 అక్టోబర్ 9న దేశంలోనే మొట్టమొదటి గార్బేజ్ కేఫ్ ను ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో ఏర్పాటు చేశారు అధికారులు. ఇది విజయవంతం కావడంతో తాజాగా రోప్కర్లో దేశంలోని మొట్టమొదటి రూరల్ గార్బేజ్ కేఫ్ను ప్రారంభించారు. ఈ గార్బేజ్ కేఫ్ గ్రామ పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా చేస్తుందని, అలాగే వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కాగా 6 ఏళ్ల క్రితం అంబికాపూర్లో ఏర్పాటు చేసిన గార్బేజ్ కేఫ్ నగరంలో గాలి నాణ్యతను మెరుగుపరచడంలో, కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించింది. 2020-24 మధ్య నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు క్రమంగా తగ్గాయి. ప్లాస్టిక్ వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి ప్రజలు అవగాహన పెంచుకున్నారు. కాగా అంబికాపూర్లోని గార్బేజ్ కేఫ్లో 1/2 కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలిస్తే అల్పాహారం, కేజీ బరువున్న ప్లాస్టిక్ వస్తువులను అందిస్తే భోజనం పెడుతున్నారు.